ప్రైజ్ ది లార్డ్ జీసస్ అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకునే అధ్యాయం చూసినట్లయితే ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 33 ఆదికాండం 33వ అధ్యాయం మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మనం ఏం నేర్చుకుంటాం, యాకోబు ఏశావు ఎలా కలుసుకున్నారో తెలుసుకుంటాం. యాకోబు షెకెము ఎలా చేరుకొని ఏం చేశాడో అనే విషయాలు ఈ అధ్యాయంలో చూస్తాం. ఫ్రెండ్స్, మర్చిపోకండి, రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. యాకోబు ఏశావు కలుసుకునే విధానాన్ని మనం చూద్దాం. మొదటి వచనం, యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావు అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. ఎంతమంది వస్తున్నారు? 400 మంది. 400 మందితో ఏశావు వస్తూ ఉండడాన్ని ఎవరు చూశారంటే యాకోబు చూశాడు. ఎలా చూశాడు అంటే కన్నులెత్తి చూశాడు. అది మొదటి వచనం. రెండవ వచనం, ఓకే, రెండవ వచనం, అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకును 2 దాసీలకును పంచి అప్పగించాను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెలుచు తన సహోదరిని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిల పడెను. సో ఈ వచనంలో ఏం తెలియజేస్తుందో చూడండి. అప్పుడు అతడు అంటే యాకోబు తన పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలందరినీ లేయా రాహేలుకు 2 దాసీలకు ఇచ్చేశాడు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు అనమాట. మీ పిల్లలు మీరందరూ మీ అమ్మ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి యాకోబు. అతడు ముందర దాసీలను, ఫస్ట్ దాసీలు ఉంచాడు. వారి పిల్లలను వారి వెనక, దాసీల పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలందరినీ దాసీల వెనక ఉంచాడు. దాని వెనక లేయా ఉంచాడు. లేయా ఆమె పిల్లలు, లేయా వెనక రాహేలు ఉంచాడు. రాహేలు కుమారుడు ఎవరు? యోసేపు ఉంచాడు. ఇంకా యాకోబు ఏం చేశాడు? ముందర ఉంచాడు. ముందర నించొని తన సహోదరిని సమీపించే వరకు, అంటే ఏశావు కనబడేంత వరకు 7 సార్లు నేలన వంగాడు. 7 సార్లు నేలన వంగాడు. ఎన్నిసార్లు? 7 సార్లు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎలానో అర్థమయ్యేటో చెప్తా చూడండి. ఇది ఫస్ట్ లేయా వెనక ఆమె పిల్లలు, ఓకే. తర్వాత రాహేలు, ఫస్ట్ దాసీలు, ఫస్ట్ దాసీ పిల్లలు, తర్వాత లేయా పిల్లలు, ఓకే. లేయా తర్వాత రాహేలు యోసేపు ఉంచాడు. వీళ్ళ ముందర అంటే ఇక్కడే కదా, వీళ్ళ ముందర యోసేపు అంటే యాకోబు వెళ్తా ఉన్నారు. ఇలా వెళ్ళే మార్గంలో అతని అన్న ఆయన ఏశావు కలిసి సమీపించే వరకు ఆయన 7 సార్లు సాగిలపడి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇది ఓకే. ఇది 3వ వచనం. నెక్స్ట్ వచనం, అప్పుడు ఏశావు అతని ఎదుర్కొని పరిగెత్తి అతని కౌగిలించుకొని అతని మెడ మీద ముద్దు పెట్టుకొని వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. ఏశావు చేశాడు, కలుసుకున్నాడు. చాలా రోజులైంది కదా. ఏశావు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి, ప్రేమ పుట్టుకొచ్చేసింది. వెంటనే యాకోబుని కౌగిలించుకుని మెడ మీద ముద్దు పెట్టి కన్నీరు విడిచారు. అప్పుడు ఏశావు కన్నెత్తి ఈ పిల్లలందరూ చూశాడు. ఈ పిల్లలందరూ ఉన్నారుగా, దాసీ పిల్లలు, లేయా పిల్లలు, రాహే పిల్లవాడు ఎవరు? యోసేపు. వీళ్ళందరూ చూసి వీరెవరు? నీకు కావాల్సిన వాళ్ళని వీళ్ళందరూ అని అడిగాడు. ఎవరు? ఏశావు అడిగారు యాకోబుని. అప్పుడు యాకోబు అన్నాడు, వీళ్ళందరూ దేవుడే నీ సేవకునికి అనుగ్రహించాడు, దేవుడే అనుగ్రహించిన పిల్లలు అందరూ అని యాకోబు సమాధానం ఇచ్చాడు. ఈ వచనం చూస్తాం. నెక్స్ట్ వచనం, అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడేది. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడేది. ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడేది. అంటే వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా ఆ విధంగా తనకంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు సాగిలపడడం అంటే. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మొక్కడం అని కాదనమాట, జస్ట్ రెస్పెక్ట్ కోసం. అప్పుడు ఏం చేశారు? దాసులందరూ వారి పిల్లలందరూ వచ్చి ఫస్ట్ సాగిలపడ్డారు, అంటే రెస్పెక్ట్ చేశారు ఏశావుని. లేయా ఆమె పిల్లలందరూ రెస్పెక్ట్ చేశారు. తర్వాత యోసేపు రాహేలు వచ్చి వాళ్ళని రెస్పెక్ట్ చేసినట్టు మనం చూస్తాం. ఏశావు అంటున్నాడు, నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతో ఎందుకని అడుగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద ఉచిటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావాల్సినదంతా ఉన్నది, నీవే ఉంచుకోమని చెప్పాను. ఇగో గుంపు ఉంది కదా, ఈ గుంపు తీసుకొచ్చిన అవన్నీ ఎందుకు అని అడిగాడు ఏశావు. అప్పుడు యాకోబు అంటున్నాడు, ఇది నీకోసమే, ఇది నేను నీకు అర్పించే బహుమానం, నేను నీకు తెచ్చిన బహుమానం, తీసుకో అని చెప్పాడు. అప్పుడు ఏశావు అంటున్నాడు, సహోదరుడా, నాకు కావాల్సినంతా ఉన్నది, ఇది నీవే ఉంచుకో అని చెప్పాడు. నెక్స్ట్, అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొను. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని నీ కటాక్షం నా మీద వచ్చినది కదా. అట్లా కాదు, ఖచ్చితంగా ఈ కానుకను తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా ఈ బహుమతి నువ్వు తీసుకోవాల్సిందే. ఏశావు ఆయన ఏశావు గారు ఖచ్చితంగా ఈ బహుమతిని నువ్వు తీసుకోవాలి, ఎందుకంటే నువ్వు నన్ను ఏం చేయలేదు, నువ్వు నన్ను ఏం చేయకుండా దేవుడు కరుణించారు, ఖచ్చితంగా నువ్వు దీన్ని తీసుకోవాల్సిందే అని అంటే బలవంతం చేశాడు యాకోబు ఏశావుని. నెక్స్ట్ వచనం, నేను నీ ఎద్దుకు వచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకును. దేవుడు నన్ను కరుణించాను మరియు నాకు కావాల్సినదంతా ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసిన కనుక అతడు దాన్ని పుచ్చుకున్నాడు. చెప్పి ఖచ్చితంగా నువ్వు తీసుకోవాల్సిందే, దేవుడు నన్ను కరుణించారు, నువ్వు నన్ను ఏం చేయకుండా దేవుడు నన్ను కరుణించాడు, నువ్వు నన్ను ఏమైనా చేస్తావని భయపడ్డాను, కానీ నువ్వేం చేయలేదు. వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని
ముద్దు పెట్టుకొని కన్నీరు విడిచావు నా కోసం, ప్రేమను చూపించావు, కనికరించావు కాబట్టి దేవుడు నన్ను కనికరించగా నువ్వు నన్ను కనికరించావు. అందుకని కానుక తీసుకోవాల్సింది బలం చేసినప్పుడు ఇంకా ఆ కానుకను ఏశావు తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చిన మనం వెళుదాం, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు, నా ఎద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువునకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చిపోవును. ఏమంటున్నా చూడండి. అప్పుడు ఈషా ఉంటున్నాడు, పద మన వెళ్ళిపోదాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మనం కలుసుకున్న చాలా రోజుల తర్వాత సాగిపోదాం పద అని చెప్పినప్పుడు అప్పుడు యాకోబు అంటున్నాడు, ఇదిగో నా దగ్గర గొర్రె పిల్లలు మేక పిల్లలు ఉన్నాయి, ఇంకా పాలిస్తూనే ఉన్నాయి. గొర్రెలు తమ గొర్రె పిల్లలకి పాలిస్తూనే ఉన్నాయి, పసి పిల్లలు ఉన్నాయి. ఒక్కరోజు వీటన్నిటిని తోలానుకో చనిపోయే అవకాశం ఉంది అన్న. ఒక దీని మీద దీన్ని తోలానుకో చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉందన్న, చచ్చిపోయే అవకాశం ఉన్నాయి, గొర్రె పిల్లలు అందరూ చచ్చిపోయే అవకాశం ఉన్నాయి చాలా ప్రయాణం చేస్తే అని చెప్తున్నాడు యాకోబు. నా ప్రభు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళాను. నేను నా ప్రభు వద్దకు షేరునకు వచ్చే వరకు నా ప్రభు వద్దకు షేరుకు వచ్చే వరకు నా ముందర నన్ను మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలను నడవగలిగిన కొలదిని వాటి మెల్లగా నడిపించుకొని వచ్చేదని అతనితో చెప్పింది. గో ఏశావు, అన్నయ్య ఏశావు గారు, మీరు ముందర వెళ్ళండి, షేరుకు వెళ్ళండి. నేను షేరుకు వచ్చేంత వరకు ఈ మందలన్నీ ఉన్నాయి కదా, నా దగ్గర పసిపిల్లలు ఉన్నాయి, గొర్రె పిల్లలు మేక పిల్లలు పసిపిల్లలే. మళ్ళీ ఒక్కరోజు వాటిని అన్నింటిని తోలితే షేరు వరకు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి చిన్న తోలుకుంటూ వస్తాను. మీరు ముందర వెళ్ళండి, నా ముందర వెళ్ళండి, నేను మెల్లగా వస్తాను అంటున్నాడు యాకోబు. నెక్స్ట్ వచ్చిన అప్పుడు ఏశావు, నీకు ఇష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనుల్లో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదని చెప్పగా అతడు, అది ఎలా నా ప్రభు కటాక్షం నా మీద ఉండ నిమ్ము అనెను. ఆ దినమున ఏశావు తన త్రోవన షేరునకు తిరిగిపోయాను. అప్పుడు ఏశావు అంటున్నాడు, ఇదిగో యాకోబు, తమ్ముడైన యాకోబు, ఇదిగో చూడు, నా దగ్గర జనుల్లో కొందరిని నీ దగ్గర విడిచిపెట్టేనా, నీకేమైనా అవసరం అవుతుందేమో, కొంతమంది దాసులను నీకు ఇస్తాను అని అంటున్నాడు ఏశావు కానుకగా. లేదు ప్రభు కటాక్షం నా మీద ఉండాలి, దయచేసి మీరు అవసరం లేదు, వెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు ఏశావు తన త్రోవన షేరుకు, ఎక్కడికి వెళ్ళాడు ఏశావు? షేరుకు వెళ్ళాడు. షేరుకు తిరిగి పోయినట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. ఈ ఇంపార్టెంట్ బిట్స్, నాలెడ్జ్ బేస్డ్ బిట్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో అడుగుతాను. దయచేసి వినేటప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చిన అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించాను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడెను. ఏం పేరు పెట్టాడు అంటే, యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? సుక్కోతుకి వెళ్ళాడు. ఏశావు ఎక్కడికి వెళ్ళాడు? షేరుకి వెళ్ళాడు. సుక్కోతుకు వెళ్ళి అక్కడ ఒక తన ఇల్లు కట్టించుకొని పశువులకి పాకలు వేయించాడు కాబట్టి అందుకని సుక్కోతు అని దానికి పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. ఇంకా యాకోబు షెకెము చేరుకోవడం అని ఏ విధంగా జరిగిందో చూద్దాం. అట్లు యాకోబు 16 నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షెకెమును ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారం వేసాను. ఇంకా 16 నుండి వచ్చి కనాను దేశంలో ఉన్న షెకెముకు వచ్చారు కదా. 16 అంటే ఎక్కడది? తన మేనమామ తన మేనమామ ఊరు, అక్కడ నుంచి వచ్చాడు కనాను దేశంలో ఎక్కడికి వచ్చాడు? షెకెముకు వచ్చాడు. ఊరికి సురక్షితంగా తిరిగి వచ్చేసాడు అన్నమాట యాకోబు. 16 నుండి బయలుదేరి యాకోబు తన పితరుల దేశమైన ఇస్సాకు దేశమైన తన తండ్రి ఇస్సాకు దేశమైన షెకెము అబ్రహం ఉన్న చోటికి, దేవుడు వాగ్దానం చేసిన ప్లేస్కి సురక్షితంగా వచ్చేసాడు. ఆ ఊరి ముందర తన గుడారములు వేశాడు. నెక్స్ట్ వచ్చిన మరియు అతడు తన గుడారములు వేసిన ఆ పొలం యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొన్నాడు. 100 వరహాలకి ఒక పొలం కొన్నాడు. ఎవరు? యాకోబు. ఎక్కడ? షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొన్నాడు. ఎక్కడ కొన్నాడు? హమోరు కుమారుల యొద్ద కొన్నట్టుగా మనం చూసాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చిన అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎలోహే ఇజ్రాయిల్ అని పేరు పెట్టాను. ఇక ఆ పొలం అన్నాడు కదా, ఆ పొలంలో ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠకి ఏ పేరు పెట్టాడంటే ఎలోహే అని పేరు పెట్టాడు. ఆ పొలం దగ్గర ఉన్న బలిపీఠానికి ఎలోహే ఇజ్రాయిల్ అని పేరు పెట్టాడు. ఎవరు? యాకోబు. సో నెక్స్ట్ వచ్చి అంతే ఫ్రెండ్స్. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు అయ్యి, ఏశావుని ఎలా కలుసుకున్నాడు, వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు, తర్వాత ఏశావు ఎక్కడికి వెళ్ళాడు? షేరుకి వెళ్ళాడు. యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? సుక్కోతుకు వెళ్ళాడు. అక్కడ నుండి మళ్ళీ షెకెంకి వచ్చేసి అక్కడ ఒక పొలం హమోరు కుమారుల దగ్గర పొలం కొనేసి, షెకెంలో హమోరు కుమారుల దగ్గర పొలం కొనేసి అక్కడ ఒక బలిపీఠం కట్టి ఎలోయి ఇజ్రాయిల్ అని పేరు పెట్టాడు దానికి, ఆ బలిపీఠానికి అనే విషయాలు ఏదైనా చూస్తాం. అందరూ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పెల్ మెసేజ్ టు ఆల్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరొక అధ్యాయంతో మరొక రోజు కలుసుకుందాం. అంతవరకు సెలవు.